బైబిల్ ఒక విషయాన్ని ఖచ్చితంగా చెబుతుంది. అదేమిటంటే యెషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, గతాన్ని తలుచుకుంటూ బాధపడవద్దు. గతంలో జరిగిన చేదు అనుభవాలను పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోవద్దు. గతాన్ని మరలా తీసుకురాలేం. కనుక మీరు ఆ విషయాలను మర్చిపోతేనే మీ జీవితంలో ముందుకు సాగగలుగుతారు తప్ప గతాన్నే తలుచుకుంటూ ఉంటే ఏమీ చేయలేని వారిగా మిగిలిపోతారు. దేవుడు మీ జీవితంలో నూతన కార్యం చేయాలంటే గతాన్ని తప్పనిసరిగా మర్చిపోవాలి.